మహిళను హత్య చేసి బంగారం మరియు వెండి వస్తువులు దొంగలించిన కేసులో నిందితురాలిని 24 గంటల్లోపు పట్టుకుని అరెస్టు చేశారు గజ్వేల్ పోలీసులు. ఈ నెల 8వ తారీఖున ఫిర్యాదుదారుడు గడియారం నాగరాజు ముత్యాలు రహీమాం నగర్ గజ్వేల్ తన తల్లి గడియారం బాలమణిను ఆమె నివాసంలో హత్య చేసి బంగారు చెవిపోగులు మరియు వెండి కాళ్ల కడియాలు దొంగలించారని ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు పోలీసులు. కేసు పరిశోధనలో భాగంగా నూతన టెక్నాలజీ మరియు సీసీ కెమెరాలను ఉపయోగించి కేసు పరిశోధన ప్రారంభించారు. నేర స్థలాన్ని పరిశీలించారు మరియు మృతదేహం దగ్గర 2 విరిగిన గాజులు లభించాయి. సీసీటీవీ ఫుటేజీ మరియు ప్రత్యక్ష పరోక్ష సాక్ష్యాధారాల ప్రకారంపై నిందితులను ఈ రోజు అదుపులోకి తీసుకుని విచారించగా మృతురాలు బాలమణి నేరస్తురాలికి గత సంవత్సరం క్రితం సంగాపూర్లోని కల్లు కాంపౌండ్ లో పరిచయం ఏర్పడిందని, తర్వాత నిందితురాలికి డబ్బులు అవసరమైనప్పుడల్లా మృతురాలి వద్ద నుంచి డబ్బులు తీసుకునేదన్నారు. గత నెల రోజుల క్రితం ఆమె చిన్న కోడలు సరిత వానితో గొడవ జరగగా ఆమె కొడుకుకు గడియారం నాగరాజు మరియు కోడలు తన 2 పిల్లలతో సహా ఇల్లు ఖాళీ చేసి దగ్గరలోని రూమ్ కిరాయికి తీసుకుని ఉంటున్నారని తెలిపారు. మృతురాలు ద్వారా తెలుసుకుని 2-3 సార్లు మృతురాలి ఇంటి దగ్గరికి కళ్ళు తీసుకుని వెళ్లి అక్కడే ఇద్దరు త్రాగేవారు. ఆ క్రమంలో మృతురాలి యొక్క ఒంటిపై బంగారు చెవి కమ్ములు, వెండి కాళ్ల కడియాలు మరియు డబ్బులు ఉండటం నిందితురాలు గమనించింది. ఆ తర్వాత దురుద్దేశంతో మృతురాలు ఒకటే ఇంట్లో ఉంటుందని తెలుసుకుని ఆమెను చంపి ఆమె వద్ద ఉన్న బంగారం మరియు డబ్బులు దొంగలించాలనే దురుద్దేశంతో ఈ నెల 8వ తారీఖున మధ్యాహ్నం సుమారు 3:30 నిందితురాలు మృతురాలు వద్దకు వెళ్లి ఆమెను మాయమాటలో పెట్టి ఆమె మెడలో ఉన్న పసుపు దారంతో గట్టిగా ఆమె వెనుక నుండి గుంజి చంపేసి ఆమె బంగారు చెవిపోగులు మరియు వెండి కాళ్ల కడియాలు దొంగలించిందని నేరం ఒప్పుకుంది. నిందితురాలి వద్ద నుంచి బంగారు చెవిపోగులు, వెండి కాళ్ల కడియాలు స్వాధీనం చేసుకుని నిందితురాలను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారని గజ్వేల్ ఏసీపీ తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లో కేసులు ఛేదించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా, అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యంరాజు, తోగుట సిఐ లతీఫ్, ఏఎస్ఐలు ఒమేర్, యాదగిరి సిబ్బంది వెంకన్న, వెంకటేష్, రవి, నరేందర్, స్వామి, దివ్యాలను ఏసీపీ గజ్వేల్ అభినందించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట మేడం ఆ చేతుల మీదుగా రివార్డు అందజేస్తారని తెలిపారు. మహిళ చెందినట్లుగా మర్డర్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద పోలీస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ అందరూ చేరుకొని అక్కడ ఒక సీన్ అబ్జర్వ్ చేయగా ఒక గడియారం బాలమణి, వయసు 62 సంవత్సరాలు, ఆమె తన సొంత ఇంట్లో మంచంపై చనిపోయి ఉండడం కనిపించింది. ఆమెను పరిశీలించగా ఆమెను ఎవరో గొంతును తాడుతో బిగించి గొంతును చంపినట్టుగా అర్థమైంది. వెంటనే గజ్వేల్ సిఐ గారు సైదా మరియు అడిషనల్ సిఐ గారు రాజు, తోగుట సిఐ లతీఫ్ గారు, అలాగే గజ్వేల్ పోలీసు వారు వెంకన్న, వెంకటేష్, రవి, నరేందర్, స్వామి, దివ్య వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్నింటినీ పరిశీలించి, అలాగే అక్కడ మనకు సీన్ ఆఫ్ అఫెన్స్లో కొన్ని క్లూస్ దొరికినాయి. క్లూస్ టీం వచ్చింది, క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం ఒక అనుమానితులందరినీ ఇంట్రాగేట్ చేయడం జరిగింది. అందులో ఈ యొక్క క్లూస్ అన్నింటినీ కూడా మనం ఒక దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్లో మనం ఆ నిందితురాల్ని ఎవరైతే ఉన్నారో ఆమె రజియా ఎలియాస్ హసీనా, వయసు 46 సంవత్సరాలు, ఆమె సంగాపూర్ రోడ్లో ఉంటుంది. ఆమె హత్య చేసినట్టుగా మనం నిర్ధారణకు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె అరెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క మృతురాలి పైన ఉన్నటువంటి దొంగలించబడ్డటువంటి ఆమె యొక్క బంగారు చెవిపోగులు మరియు కాళ్ళకు వెండి కడియాలు కూడా ఆమె దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఇదంతా ఏంటి అంటే ఈ యొక్క నిందితురాలు రజియా, ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో మన బాలమణి వాళ్ళ కొడుకు కోడలతోటి గొడవ పెట్టుకొని కొంచెం మనస్పర్ధలు వచ్చి ఆమె ఇంట్లో ఒక్కతే ఉంటుంది. సో ఆమె ఒక్కతే ఉంటుంది, ఆమె దగ్గర పైసలు బాగుంటున్నాయి అని చెప్పి ఆమెకు ఏదో విధంగా దగ్గర కావాలనే ఉద్దేశంతో ఆమెకు రోజు ఆమె ఇంటికి పోయి ఆమె యొక్క బలహీనత అంటే ఇంట్లో ఒక్కతే ఉంటుందనేది గమనించి ఇంట్లో ఈమె దగ్గర చాలా పైసలు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆమె ఇంట్లోకి పోయి ఆమెను తాడుతో ఆమె మెడకున్నటువంటి బంగారు తాడుతో ఊరేసి
అట్లే ఆమె కాళ్ళ గడియాలు అవన్నీ తీసుకొని చంపడం జరిగింది. ఈ యొక్క కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్తో 24 గంటల్లో ఆమెను నిందితురాలను పట్టుకున్నటువంటి ఈ యొక్క గజ్వేల్ పోలీస్ సిబ్బందికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ మేడం గారు అభినందించడం జరిగింది. ఈ యొక్క కేసులో ఈ యొక్క రికవర్ చేసుకున్న ఆభరణాలు మరియు ఆమెను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది.